సో ఎందుకంటే మళ్ళీ మనల్ని మనం ఒక్కసారి రీజనరేట్ చేసుకోవడానికి రీచెక్ చేసుకోవడానికి ఈ 8 to 11 అనే ప్రోగ్రామ్ రావడం జరిగింది. సో మేము నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను, కొత్త వాళ్ళ కోసం అయితే సో ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది, 6వ సంవత్సరం నడుస్తూ ఉంది. సో ఇదే బిజినెస్ నుంచి గంజి గెలిచినాం దీనికంటే ముందు. సో ఎక్కడన్నా పోవాలంటే తిండికి, తిరగడానికి, పని చేయడానికి ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయో అన్ని ఇబ్బందులు పడి వచ్చాం. 6 సంవత్సరాల ముందు నా భోజనం మధ్యాహ్నం 2 గంటలకి ఒకే ఒక సమోసా, ఒక గ్లాస్ వాటర్, ఒక కప్పు చాయ్. పొద్దుగాల ఇంటి దగ్గర ఏది దొరికితే తిని, మధ్యాహ్నం వచ్చి ఈ సమోసా తిని ఈ నీళ్లు తాగి కడుపు నిండా మీది నుంచి ఛాయ్ తాగి మధ్యరాత్రి 12 గంటల వరకు పనిచేసి ఇంటికి పోయేవాళ్ళం. సో అట్లాంటి రోజుల్లో గుర్తు చేసుకున్నాం. ఈరోజు నిజంగా గీత మేడం చెప్తుంటే మాకు మళ్ళీ గుర్తొచ్చినాయి అవన్నీ. నిజంగా ఒకవేళ 6 ఏళ్ళ వెనక్కి పోయి ఉంటే మా పరిస్థితి ఎట్లయితుండే, ఈ జీవితంలో అసలు ఏం సంపాదించినామని ఎప్పుడు ఒక ఫీల్ అవుతుండే, రిగ్రెట్ ఫీల్ అవుతుండేవాడిని, నిజంగా మా జీవితం అయిపోయిందేమో అని. కానీ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైన్స్, ఎస్పెషల్లీ సో పురుషోత్తం దాసు గారు అండ్ పూర్ణిమ గారికి నేను పాదాభివందనం. ఎందుకంటే భగవంతుడా నన్ను వచ్చి కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు రాడు. ఎస్ఆర్నో నాకైతే కనబడలే, మీకు కనబడినాడా? సో కానీ ఒక వ్యక్తి రూపంలో, ఒక అవకాశం రూపంలో, ఒక శక్తి లాగా మన ముందుకు వచ్చిన ఏకైక పర్సన్ మీకు ఈ ఆపర్చునిటీ చూపించిన మీ అప్లైన్ అని చెప్పి మేము గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది. సో ఎందుకంటే జీవితం మారాలంటే, జీవితంలో గెలవాలంటే, లేనివి కావాలంటే చెయ్యని పనులే చెయ్యాలి, చేస్తున్న పనే చేయడం ద్వారా వస్తున్న రిజల్టే తీసుకోగలము. సో నీ జీవితంలో కొత్తదనం కావాలంటే నువ్వు కొత్తగా ఆలోచించాలా. మన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మంచి చదువుకో, మంచి చదువు ఎందుకు రా అంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు చదువులు ఎట్లయిపోయినాయంటే, ఐఎమ్ వెరీ సారీ, ఇప్పుడు చదువులు ఎట్లయిపోయినాయంటే మినిమం ఒక జాబ్ వచ్చేంత వరకు నేర్పించి అవతల దోపేయడమే పని. ఎస్ సార్ నో. మా వాడు ఏ గ్రేడ్ రాలేదు ఎందుకు పోయి మనం టీచర్లతో కొట్లాడతాం, వాళ్ళు రుబ్బి పిండి చేస్తారు. వీళ్ళని వీరికి ఇప్పుడు ఏం తెలియదు, బయట నాలెడ్జ్ తెలియదు, ఏం తెలియదు. సో కానీ రియల్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే వెస్టీజ్ కాంబినేషన్ ఆఫ్ విన్నింగ్ టీమ్ లో రియల్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఈరోజు ఇంతమంది మాట్లాడిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మేము కానీ ఇక్కడ వచ్చి మేము అరళకంఠంగా మాట్లాడిన వ్యక్తులు మేము కాదు. స్టార్టింగ్ లో ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనుషులు బాగానే ఉండేటోళ్ళం, పాయింట్ కదులుతుండే, లోపల కాలు కదులుతుండే, ఏం మాట్లాడతామో ఏం చెప్తామో ఏమో అని పరిస్థితి ఉంటుండే. కానీ రియల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేశామో ఈరోజు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా, నిజంగా పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రికి పుత్రోత్సాహం అని అంటారు కదా. ఈరోజు చారి గారు అండ్ గీతా జాన్రెడ్డి గారు మాట్లాడుతుంటే మేము ఆ ఫీల్ అవుతున్నాం అక్కడికి వచ్చామని. సో ఇంతకంటే ఆనందం ఏముంటుంది? ఎంత ఎదిగిపోయినాం, ఎంత నేర్చుకుంటున్నాం ఈరోజు బిజినెస్ ద్వారా. ఇదే ఆలోచన 6 ఏళ్ల ముందు వచ్చింది. మా కళలన్నీ నెరవేరుతున్నాయి. 164 రూపాయల ఉన్న ఇన్కమ్ ఈరోజు 10 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నాం వెస్టీజ్ నుంచి. సో ఇదే బిజినెస్ ద్వారా 20 లక్షల రూపాయల కార్తో స్టార్ట్ అయిన నా ప్రస్తావం, 2వ కారు కొన్నాను, మా ఫాదర్కి ఇచ్చాను. నా డ్రీమ్ కార్ అయిన మెర్సిడీస్ తీసుకొచ్చాను 75 లక్షల రూపాయలతో. నిన్నే షోరూమ్ కొడితే 7.5 లక్షలు ఇంక్రీజ్ అయిందంట వెహికల్ కాస్ట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 83 ఒకవేళ వెహికల్ కాస్ట్. దాంతో పాటు నా డ్రీమ్ హోమ్ 2.5 కోట్ల రూపాయలతో నేను ఇల్లు కట్టుకున్నాను. ఓన్లీ వెస్టీజ్ ఆపర్చునిటీ, ఇంకా వేరే ఏ ఆలోచన లేదు, వేరే ఇంకే పని లేదు. సో అంటే ఒకసారి ఆలోచించండి, మంచి ఇన్కమ్ ఉంది, మంచి కార్లు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంది, అన్నిటికంటే ఎక్కువ టైం ఫ్రీడమ్ ఉంది. సో ఇంకా ఏం కావాలా? చాలా మంది, ఎంతమంది స్వర్గం పోవాలనుకుంటున్నారు? స్వర్గం వీడు ఏం పెడతాడో అని లెక్కలు ఆలోచించి చాలా మంది. మా తెలుగు మీకు కూడా వండబట్టింది, నిజం చెప్తాను. ఇప్పుడు స్వర్గం అంటే వీటితో ఏం కథ ఉందో, నరకం అంటే ఏమంటాడో, ఏ పోదపోయింది ఇంత తెలివి ఉండొద్దు. ఏదో ఒక దానికి చెయ్యొద్దంటే ఉండాలి.
ఎస్ ఆర్ నో? స్వర్గం నరకం ఎక్కడుందయ్యా అంటే ఈ భూమి పైననే ఉన్నది. ఏంది స్వర్గం అంటే నీ దగ్గర నెలకు లక్షలలో ఆమ్దాని రావడం, అమౌంట్ రావడం, నీ డ్రీమ్ హోమ్ లో నువ్వు ఉండడం, నీ మానసిక ప్రశాంతత తీసుకురావు, పీస్ ఆఫ్ మైండ్ అంటాం దాన్ని. కానీ బయట జనాల దగ్గర పీసెస్ ఆఫ్ మైండ్ అయింది. ఎస్ ఆర్ నో? ముక్కలు ముక్కలు అయి ఉంటుంది. ఒకటి భార్య కాడ, ఒకటి అన్న కాడ, ఒకటి నాయన కాడ, ఒకటి జాబ్ లో, ఒకటి పిల్లల కాడ. ఎస్ ఆర్ నో? సో నరకం ఏముందంటే ఈ భూమి మీద నువ్వు ఆశించిన బతుకు బతకకపోవడమే నరకం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి స్వర్గం నరకం కోసం అలా ఇప్పుడు పోవాలనా? ఇప్పుడు స్వర్గం ఎట్లుంటది అంటే చాలా మంది ఎవరికి తెలుసు? ఎవరు పోయొచ్చారు? ఎస్ ఆర్ నో? ఎవరు పోయినాలే మనకు తెలియదు. కానీ ఉన్నే ఈ భూమి మీదనే స్వర్గం నరకం ఉంది. మీరు ఆలోచిస్తే, మీరు కష్టపడగలిగితే. సో మేము పొద్దుగాల ఇప్పటి నుంచి కాదు, 14 సంవత్సరాల 13 సంవత్సరాల ముందు నుంచే ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము. సో ఏదైతే వెస్టీజ్ ఆపర్చునిటీలో వచ్చినప్పుడు పొద్దుగాల లేచినామా, రెడీ అయినామా, నేను దాసు సారు, నేను నా డౌన్లైన్ లీడర్స్ తో కలిసి మేము పని చేయడానికి మార్నింగ్ వెళ్ళిపోతుండే, మధ్యరాత్రి వరకు కూడా పని చేస్తుండే. ఏ రోజు కూడా మేము వెనక్కి తగ్గలే. ఇతను వచ్చిండు, ఇతను రాలేదు, ఇతనితో అవుతుంది, ఇతనితో సంబంధమే లే, నా పని ఏముంది నేను చేయాలా. సో ఎంత మంది డే అండ్ నైట్ అని కష్టపడడానికి రెడీ ఉన్నారు? ఇక్కడ రెడీ ఉన్నారు అంటే చేతుల్లో రెడీ లేనట, లేకపోతే వాళ్ళు కొత్త అన్నట్ట. ఎస్ ఆర్ నో? రెడీ ఉన్నారా లేదా? సో దీన్ని ప్లాన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. లేడీస్ అయితే 8 to 11 ఎట్లా వెళ్ళాలి సార్? మాకు ఎట్లా కష్టం అవుతుంది అంటే, మీకు కొంచెం టైం సెట్టింగ్ ఉన్నది. మీరు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కానీ, 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కానీ మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఎట్టుపోయి మీరు ఈ ప్రోగ్రామ్ లో రావడం వల్ల మీకు ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మా జీవితం మారింది అంటేనే 8 to 11 ప్రోగ్రామ్ ద్వారా. సో దీనికి ఏం పేరు పెట్టాలో తెలియక పొద్దుగా రావాలా, నైట్ రావాలా, పొద్దుగా రావాలా, నైట్ రావాలా, ఇదే ఉండే మా మైండ్ లో. ఎస్పీ భారత్ సార్ దీనికి ఒక పేరు పెట్టిండు, అదే 8 to 11, 10 to 5, 6. సో ఎస్పీ భారత్ సార్ దగ్గర మన గోపురంలో కూర్చున్నప్పుడు సుమారుగా చాలా సేపు మాట్లాడితే ఈ 8 to 11 ప్రోగ్రామ్ నుంచి 2 విషయాలు చెప్పాడు. ఆ విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటా. ఈ మధ్యకాలంలో నేను కూడా హిందీ దాంట్లో నేర్చుకోవడం స్టార్ట్ అయింది, కొంచెం అర్థం అవుతుంది. భారత్ సార్ తో కూర్చొని మాట్లాడేంత హిందీ అయితే నేర్చుకున్నా మొత్తం మీద. సో చెప్పే విషయాల్లో ఆయన చెప్పింది, సార్ హైదరాబాద్ లో ఏ ప్రాబ్లం ఉంది వడ్డెమాను అని అడిగినప్పుడు చెప్పిన, సార్ అసలు ప్లాన్లు అయితే లేవు, జనాలు ఎందుకో డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, పని చేయాలన్న ఆసక్తి ఉంది కానీ ఏదో శక్తి వాళ్ళని ఆపుతుంది, ఆ శక్తి పేరే బద్ధకం సార్ అని చెప్పిన. ఆ శక్తి పేరు బద్ధకం ఉన్నది. సో దానివల్ల వీళ్ళు బయటకు వెళ్ళలేకపోతారు. ఏమైందంటే కడుపు నిండా తిండి ఉంది, కప్పుకోవడానికి బట్ట ఉంది, చల్లగా రావడానికి గాలి, ఏసో ఫ్యాన్ ఏదో ఉంది. ఇక వీళ్ళు తిన్నాక నిద్ర వస్తుంది, బయట పోయి పని అయితే లేదు. సో ఇది నడుస్తుంది అంటే పర్టికులర్ గా ఒక ప్రోగ్రామ్ అనుకుంటే వీళ్ళు బయటకు వెళ్తే ఏదైనా చేయగలరు. మీరు ఒకసారి ఆలోచించండి, నైట్ మీరు పడుకున్నారు, పొద్దుగా లేచారు, రెడీ అయ్యారు, తిన్నారు, సోఫాలో కూర్చొని చల్లగా గాలిస్తే బయటకు ఒప్పుతారా? ఆల్రెడీ అంటారా ఇంటామా చాయ్ తాగుతావా, నువ్వు నిద్రపోకు వస్తున్నట్టు చాయ్ తాగుతావా అని. జరసేపు కూరపండ్లో ఇస్తా అంటమ్మా. డౌన్ లైన్ ఫోన్ చేస్తాడు, రావేం సార్ ప్లాన్ ఉందంటాడు. ఇక మనం ఈ కూరపండ్లలో కూడా బిస్కెట్ అయిపోతాం. ఎస్ సార్ నో? సో కానీ కావాలని చేస్తున్నా అంటే 100% ఎవరు కావాలని చేస్తారు, అట్లా జరుగుతుంది. ఎస్ సార్ నో? ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇంటి దగ్గర ఉండడమే మనం చేసే పెద్ద పాపం. ఇదే జాబ్ లో ఉంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి కూరపాట్లు ఇస్తావా? పొద్దుగాలే సర్ది కట్టుకొని పోతామా పోమా? కానీ బిజినెస్ విషయానికి వస్తే కంఫర్ట్ జోన్ ఏర్పడింది. సో కాబట్టి నన్ను ఎవడు అడుగుతాడు? పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వచ్చింది, మనల్ని ఎవడు రాపోయింది. మన పని విషయంలో మనం మాట్లాడుతున్నాం కానీ కూరపాట్ల విషయంలో మనల్ని ఎవడు రాపోయింది అని అడుగున్నాం. సో ఎందుకు అంటే అక్కడ రీజన్ ఉన్నది. ఏముందంటే నన్ను ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేరు. సో కాబట్టి సో దానికి ఏం చేయాలా, దీన్ని అధిగమించాలా రియల్ గా అడుగుతా ఉన్నా. కమింగ్ 4 months లో 5 months లో 1 lakh ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తాలి ఒకసారి? సరే ఏదేమైనా ఏం చేతులు ఎత్తుతాను దించండి ఒకసారి, దించండి.
జనవరి 10వ తారీఖు ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి సార్. ఏం చేయాలో చెప్పండి అనడం చేతులు లేపండి. వర్లండి వర్లకుండా ఉత్తరం ఏడవస్తారు రావాలి. సో ఎక్సైట్మెంట్ లేకపోతే నేను ముందే చెప్పిన. సో ఏం చేయాలి సార్? నేను కూడా అడిగిన సార్, నాకు కూడా మధ్యలో కూరుపట్లు వస్తున్నాయి సార్, ఏంది పరిస్థితి అని అడిగిన. ఎందుకంటే చేసింది చెప్పుకోవాలి కదా. సో కాబట్టి అడిగిన సార్, పరిస్థితి ఇట్లా ఉంది అంటే ఆయన చెప్పిండు, మనిషి ఎప్పుడైతే సుఖానికి అలవాటు అవుతాడో అక్కడ కష్టం అనేది అతనికి రాదు. కాస్త చూద్దాంలే, పోదాంలే, మాట్లాడదాంలే, తర్వాత 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 ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది HIV వ్యాధిగ్రస్తుల కంటే కూడా పెద్ద రోగం, క్యాన్సర్ కంటే కూడా పెద్ద రోగం అది. పోస్ట్ పోన్, ఈ రోజుది రేపు చేస్తా, లేకపోతే మళ్ళా మాట్లాడతా, మళ్ళా చేస్తా, మళ్ళా చెప్తా, చాలా పెద్ద జబ్బు అది. దాన్ని బయట పడేయాలంటే మనం ఇంట్లో ఉండొద్దు. ఇంట్లో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అది ఇక్కడ తీసుకురా, ఇది ఆ పిల్లనికి, ఆ బుడ్డదానికి ఎట్టుకరా, నువ్వు ఇది అయిపో. ఏం చేస్తున్నావు? కాలు దుప్పటం ఇంకా మాట్లాడడం రాదు. మా ఇంట్లో మీ ఇంట్లో కూడా ఉన్నాయి. ఈ బాగా ఏలగినా బయటకు పోయినా నేను. సో ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈ దుప్పటి మడత పెట్టి, ఈ డైపర్ మార్చి, ఈడున్న చెత్త ఆడున్న చెత్త నీ పక్కకు మళ్ళీపోయి గదులు బయట పోయి నలుగురిని కలవచ్చు కదా. ఇక సుఖనిధి రాకుండా ఇక్కడ దోలు తిరిగిపోతుండే. ఏమన్నా ఖాళీగా ఉన్నా ఏం చేస్తావు? ఛాయ్ పెట్టేవాడిని నీ పెట్టియలే, నీకు కలిపి కలిపియలే, నీకోసం ఇప్పుడు ఎవరికి చేయలేవా ఇది చేయలేవా? సో ఎందుకని అసలు భార్య సార్ చెప్పింది వేరు, కానీ నేను చెప్పేది వేరు. మీరు ఇంట్లో ఉంటే ఇది తప్పో, ఇది చేయాల్సిందే. ఇంకా కడిగే కూడిసే కూడా ఉంటాయి, ఇంకా ఉంటే మీ ఇష్టం ఉంది. సో కానీ మేము ఎప్పుడైతే బయట వెళ్ళడం స్టార్ట్ చేసినాం, మాకు రిజల్ట్ రావడం మొదలైంది. ఇంకోటి, ఇంట్లో ఉంటే కూడా పనిచేయదు. ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడతారు, ఇంట్లో మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు, పిల్లలు వస్తారు, దానివల్ల మైండ్ పనిచేసేది కాదు. ఎప్పుడైతే బయటకు వెళ్ళినా భార్య సార్ చెప్పింది చాలా బాగా అర్థమైంది. అందుకే గోపురం నుంచి పని ఉన్నా లేకున్నా పొద్దుగా 9-10 గంటల పోవాలంటే ఏం చేస్తున్నా డైలీ రొటీన్ చెప్తా చూడండి. ఏం పని లేదు అంటే పొద్దుగాల బయటకు వెళ్తాడు, వాడు మామూలు కారు చూసుకుంటాడు, బయట వస్తాడు, చలో కారు వస్తున్నాం అంటే ఎటు పోవాలి సార్ అంటాడు. ఈ రోడ్ ఎటుకెళ్తాడు, ఏదో ఛాయ్ మంచుకుంటాడు, ఆపు, పోతున్నా దిగుతున్నా, నలుగురు ప్రాస్పెక్ట్ తీసుకుంటున్నా, ఒక్క వ్యక్తిని దొరకబడుకుంటున్నా, అతనికి బిజినెస్ క్లారిటీ ఇస్తున్నా, నీకు ఇంకెవరన్నా తెలుసా అని అడుగుతున్నా. నాకు తెలియదు, నీకు తెలుసా? తెలుస్తుందా తెలియదా? ఉడుకు రక్తం విసారం తెలుస్తుంది. సో అతని నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, నేను ఏదో ఒకటి అనుకుని బయటకు వెళ్తున్నాక నైట్ 11-12 అవుతుంది ఇంటికి వరకే ప్లాన్ కంప్లీట్. ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నేను ఎక్కడ పోవాలి? చాలాసార్లు ఫోన్ చేసిన, ఎక్కలేదు. గీత మేడం ఫోన్ చేసిన, నేనే పోతున్నాను. సార్ మేడం ఫోన్ చేసిన, ఆల్రెడీ మీటింగ్. అంజనేయ సార్ ఫోన్ చేసిన, వేరే మీటింగ్లో. ఎక్కడ పోవాలి? ఇలా పని లేదు కాబట్టి వదిలేదు. ఇలా పని లేదు. చేతగానోడు మాట్లాడే మాటకి చేతనైనోడు చేసేది ఏం తెలుసా? లీడర్లు అందరూ పోయి పని చేస్తుంటే బుద్ధి ఉండాలి కదా నాకు. నేను ఇంట్లో పడుకొని వాళ్ళ లీడర్లు పని చేస్తుంటే నేనేం లీడర్ని, నేనేం మనిషిని, సెల్ఫ్ ఎప్పుడైతే రియలైజ్ అవుతానో బయటకు ఎంత బాగా. మిమ్మల్ని పని నడిపించాలి, మీ ఆలోచన మిమ్మల్ని నడిపిస్తే పని ఆటోమేటిక్గా నడుస్తుంది. రీసెంట్గా నాకు యూట్యూబ్ నుంచి ఒక కాల్ వచ్చింది. సార్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాం. సార్ అవునండి. సార్ నా పేరు మల్లేష్ సార్. మల్లేష్ గారు చెప్పండి. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా సార్, మీ వీడియో చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నా, నాకు చాలా మంచి అనిపించింది, కానీ మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా. చాలా నాకు ఒక్క మాట నువ్వు చెప్పు, నువ్వు ఎదురో నేను పరిగెత్తుకొని వస్తాను చెప్పాను. కానీ ఎక్కడో మీటింగ్కి టైం ఇచ్చి ఆ మీటింగ్కి వెళ్ళిపోయి వైసాబ్ నల్గొండ నల్గొండ ఒక గృహప్రవేశం ఉండే పోయినా మా ఆగేసారి పోయి అది చూసుకొని వచ్చిన మళ్ళీ తెల్లారు కలుస్తా వైసాబ్ అని ఫోన్ చేసి పొద్దుగాల 9 గంటలకే ఫోన్ చేసి వెళ్ళిపోయినా. సుమారుగా ఇప్పటికీ 4 రోజుల నుంచి మన ఏదైతే ఆ లీడర్ ఉందో ఆ లీడర్తో పాటే పనిచేస్తున్నా. ఇంకొక 10 రోజులు ఉంది. ఆ 10 రోజులలో ఫాస్ట్ ట్రాక్ బ్రెయిన్ డైరెక్టర్ కూడా కాబోతున్నాడట.
అదే బయటకు వెళ్ళిపోతున్నాం, ఏ పని లేదు సార్ ఏం చేయాలా, బయటకు వెళ్ళిపోతున్నాం. ఆ లీడర్ ఈరోజు మీటింగ్ కూడా వచ్చింది. సో పని లేదు, మరి ఎట్లా సార్ నీకంటే ఒక లీడర్ దొరికిండు, పోతున్నాం పని చేస్తున్నాం, మాకు టైం ఉంది, పని లేదు, ఏం చేయాలో తెలియదు. పొద్దుగాల బయటికి వెళ్ళి 8 గంటలకి స్నానం తగులు ఇస్తుంది, సర్ది కట్టుకుని వీలైతే బయటికి పో. ఏం పని లేదా, పోయి యాబ్సెంట్ కింద కూర్చో, అడాంకలు పోయి ఓ పెన్ను పేపర్ ఎత్తుకొని కూర్చో చెట్టు కింద. చెట్టు గాలి మంచిదా కాదు, ఆరోగ్యం బాగుంటుంది, ఇంకో అంత బద్ధకం పోతుంది, మూడోది కొత్త ఆలోచనలు వస్తాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, వారికి సార్ చెప్పిన మాట. వారికి సార్ చెప్పిన మాట. సార్ దగ్గర ఒక లీడర్ పోయి, సార్ నా మేరా బిజినెస్ ఖతం హో గయా సార్, ఖతం హో గయా సార్ అన్నాడు. నా పని అయిపోయింది, ఇక నా బిజినెస్ మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు, కాటికి కాలు చాపుకోనున్నా, రేపో మాపో గడ్డిలో పడేస్తారు సార్, ఇంకేం లేదని. అరే ఏమన్నా సావకాలం పెట్టుకుని వచ్చినావు అని చెప్పి హైదరాబాద్ కూర్చోబెట్టి ఇన్ని పాలు దాపి ఇన్ని బిస్కెట్లు ఇచ్చి కూర్చో, ఏం చెప్పి జోలు అన్నాడంట. ఏం లేదు, ఇంకా అంత అయిపోయింది, లిస్ట్ పని అయిపోయింది, కథం అయిపోయింది, ఎవరు చెప్పినా ఎవరు ఇంటున్నాడు, అయినో అంటారు, ఏం తెలుసో తెలియదు, కానీ ఎవరిని అడిగినా ఇదే జోలు చెప్తారు, ఏం చేయాలో అర్థమవుతలేదు. అప్పుడు ఆయన చెప్పిండంట, నీకు తెలిసిన వాళ్ళంతా అయిపోయారు అంటే అయిపోయారు, మరి ఏం చేయాలి, నేను క్యా కరువు సార్ అంటే, నువ్వు రోజు పొద్దుగాల 8 గంటలకి బాక్స్ పెట్టుకొని పొద్దుగాల నుంచి బయటికి వెళ్ళిపో, 11 అయితే గానీ నువ్వు ఇంటికి రావద్దు, నేను నిన్ను పర్సనల్ గా చెక్ చేస్తా, నువ్వు నాకు ఒక గ్రూప్ క్రియేట్ చేయి, నీకు నాకు ఒకటి కామన్ గ్రూప్, పొద్దుగాల నువ్వు బయటకు పోయేది ఆ గ్రూప్ లో ఫోటో పెట్టు, ఐఆమ్ అవుట్ అని చెప్పి ఒక ఫోటో పెట్టు, నైట్ 11 గంటలకు ఐఆమ్ ఇన్ అని ఫోటో పెట్టరా బాబు, చూస్తాను ఇది నెల రోజులు అని చెప్పినాక. చెప్తే సరే అని చెప్పేసి అతను సార్ మాటలు విని బయటకు వెళ్ళిపోయి ఐఆమ్ అవుట్ అని చెప్పి ఫోటో పెట్టి 12 రోజులు తిరిగిందంట, కానీ ఏమి ఫలితం లే. సార్ పని చేయకపోతే ఏం చేయాలంటే పోయి చెట్టు కింద కూర్చో, బయట ఎక్కడో పోయి చెట్టు కిందే కూర్చో, ఇంట్లో కూర్చో, కుక్కూరు పడలు వస్తాయి, చెప్పిన కదా కూర్చోవద్దు, బయటకే పో అని చెప్పిండట. సరే అని బయటకు వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ రిమైండ్ చేస్తుంటే అతని చిన్ననాటి ఒక స్నేహితుడు గుర్తొచ్చిందంట. అతనికి ఫోన్ కొడితే అతను ఆల్రెడీ ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో ఉండంట. అతని గురించి ఇతనికి మాట్లాడినప్పుడు ఫుల్ ఎక్సైటెడ్ అయిందంట, నువ్వు రా మామ కలిసి పనిచేద్దాం అన్నాడంట. మనోడు అక్కడ వెళ్ళిపోయితే చాలా పెద్ద యూస్ టీమ్ అయిందంట. వెంటనే భారత్ సార్ ఫోన్ చేసి, సార్ మీరు చెప్పింది నిజం, ఇంట్లో ఉంటే మైండ్ పని చేయలే, బయటకు వెళ్తే 12 రోజులు ఖాళీ రోడ్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోయినా, కానీ 13వ రోజు ఒక చిన్న ఆలోచన ఈ రోజు నాకు ఒక పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేసి పెద్ద లెక్క. సో ఇంట్లో ఉంటే ఈ ఆలోచన వస్తాడా రాదా నాకు తెలియదు, నాకైతే రాదు. ఎందుకంటే ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఆలోచించేది అలాగుంటాయి, ఎస్ఆర్నో అవునా కదా. సో కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలా ఇంకేం చేయాలని కొత్త ఆలోచన వస్తాయి. సో ఈ రోజు అతను సెట్ చేసుకున్నాడు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు అంటే అతను. ఇంకొక లీడర్ ఫోన్ చేసి, సార్ నా బిజినెస్ కూడా ఖతం అయిపోయింది, ఇంకేం చేయాలి సార్ అని. సేమ్ నీకు ఇదే చెప్తున్నా డియర్, 8 to 11 ప్రోగ్రామ్ పెట్టు, నాకు నీకు కామన్ ఒక గ్రూప్ క్రియేట్ చేయి, నీ పేరు రాసుకో, కమిట్మెంట్ గ్రూప్ అని రాసుకో, 8 కి అవుట్ పెట్టు, 11 కి ఇన్ పెట్టు, చూద్దాం ఏం జరుగుతుందో ఒక నెల అని చెప్పిండంట. మనోడికి పని పోతుండు, బయటకి ప్రాస్పెక్ట్ చేస్తుండు, ప్లాన్ చెప్తుండు, ఇవే అవే అన్ని అవుతున్నాయి, కానీ ఏది వర్కౌట్ కావే. ఒకరోజు పిచ్చి లేచింది, షార్ట్ సర్క్యూట్ అయింది, హైవే రోడ్డు పైన బండి ఆపి దాని బ్యాటరీ వైర్ బీకేసి డిక్కీ లేవట్టి వెనకాల నిలబడ్డాడంట. ఇక చూస్తుండు ఎవడన్నా అడగకపోతాడా అని. పోలీస్ వ్యాన్ వచ్చిందంట, క్యావా అని చెప్పి అడిగిందంట. సో బండి నడుస్తలేదని చెప్పిందంట. తెలివిగా బండి వైర్ వీకింది ముందే, లేకపోతే దొబ్బి స్టార్ట్ అయింది అనుకో, కథ వేరే లెక్క ఉంటాయి కదా. సో కాబట్టి వైర్ వీకేసి వెనకాల నిలబడి బండి చాలు అయితలేదని చెప్తే వాళ్ళు అటు ఇటు దొబ్బి వచ్చేసిన తర్వాత లాస్ట్ చెప్పిందంట, సార్ మీరు టెన్షన్ పడదండి, ఆల్రెడీ మా వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు వస్తున్నారు, కానీ నిజంగా మీ దయా హృదయానికి, మీ సత్హృదయానికి నేను నమస్కారం తెలియజేస్తున్నా సార్. ఇంకా కూడా ఇట్లాంటి పోలీసు వాళ్ళు ఉన్నారా? సో నిజంగా వి లవ్ యూ అని చెప్పేసి, సార్ మీ నంబర్ ఏమన్నా ఇస్తారా అని చెప్పిండంట వాళ్ళని. అరే లేదు పోయి నెంబర్ అని చెప్పి నంబర్ ఇస్తే నంబర్ రాసుకున్నంట. అందులో ప్లాన్ చెప్తే ఒక అతను, ఆ పోలీసులలో ఒక అతను డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయి 70,000 ఇన్కమ్ సంపాదిస్తున్నాడంట. సో ఎస్పీ భారత్ సార్ మామూలుగా పెట్టలే ఈ 8 to 11 అని, ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేసి
దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో జనాలందరికీ కూర్చిపోయిండు. ఈ రోజు డియూసీడీ కూడా లుంగిలు ఎగేసుకొని పోయి పనిచేస్తాను. నిమ్మలంగా డియూసీడీ అయినా 10 లక్షలు వచ్చింది, పెద్ద ఇల్లు ఉంది, పెద్ద కారు ఉంది, కథలు నడవ ఇవన్నీ. నువ్వు వడ్డేమానైనా ఇంకోడైనా పో పని. నాకు ఎప్పుడు క్యా వడ్డేమాన్ క్యా చల్ रहा है हैदराबाद సార్ సార్ धूम चल रहा है సార్ आपका कमिटमेंट ग्रुप इधर है అన్నాడు. వెంటనే గ్రూప్ పెట్టి సార్ ఇద్దరు ఆయన గ్రూప్ అని చెప్పినమ్మడే పెట్టి ఈ రోజు ఆయన చూపించడం కోసం పని చేయాల్సి వస్తుంది. సో అట్లయినా సరే నాకు ఒక 4 లెక్కలు సెట్ అయినాయి ఇదే గోపురం తర్వాత. బెటరా కాదా? ఈ తప్ప కొట్ట నీకు అర్థం కానట్లు లెక్క మళ్ళీ నాకేం ఇబ్బంది లేదు, టైం నాకే ఇవాళ 7 అయినా 8 అయినా పోయేది లేదు ఇవాళ ఇంటికి. ఇక చెల్లో మీరు నేను చూసుకోవాలి కదా లాభంలే. ఎస్ సార్ నో. సో కాబట్టి 8 to 11 ప్రోగ్రామ్ వల్ల ఒక్కసారి మనలో ఉన్న లీడర్స్ ఉన్నారు, ఇందులో కూడా కొంతమంది 8 to 11 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, 10 to 5 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ ఒక్కసారి రేజ్ యువర్ హ్యాండ్. 8 to 11, 10 to 5 ప్రోగ్రామ్ ఎవరైతే క్రియేట్ చేశారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సో చూడండి చాలా మంది చేంజ్ అవుతున్నారు. ఏ సార్ నో ఆ సార్ చేయలేస్తారని మేడం లేకపోతే ఇతరుస్తాను. సో ఉన్నారా లేదా? సో ఎలా ఉంది రిజల్ట్ 8 to 11? గట్టిగా బిజినెస్ పెరుగుతుందా? పీవీ ఇంక్రీజ్ అవుతుందా? లీడర్స్ వస్తున్నారా? సో ఇక్కడ మన మైండ్ ని పని చేపియాలా, నా టైం ఓకే. సో మన మైండ్ పని చేయాలి. మన మైండ్ పని చేస్తే 100% మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఇదన్నిటికీ నమ్మకం ఒక్కటే దీనికి శరణ్యం ఉంటుంది. ఎవరిని నమ్మాలా? మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో అతన్ని గుడ్డిగా నమ్మయండి. 5 నెలలు ఆయన దగ్గర వెళ్ళి సబ్మిట్ అయి నిలబడండి. సార్ ఈ 5 నెలల కాలం నేను నీతో పాటు ఉంటా, నువ్వు ఏం చెప్తావో ఆ పని చేయడానికి నేను రెడీ ఉన్నా, కానీ నా ఇన్కమ్ ₹1,00,000 కావాలి, నేను ఏం పనైనా చేయడానికి రెడీ ఉన్నా, కష్టపడడానికి రెడీ ఉన్నా. ఆర్ యూ రెడీ? మీరు నిజంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే రేపు పొద్దుగాల వెళ్ళి మీ అప్లైన్ దగ్గర కూర్చొని డన్ కౌన్సిలింగ్ బై మై అప్లైన్ అని చెప్పి మీరు ఫోటో పెడతారు. చూడాలా? మరి చూద్దామా? చూపిస్తారా? వితౌట్ కౌన్సిలింగ్ యువర్ అప్లైన్ యు ఆర్ 0. చాలా మంది అనుకుంటారు అప్లైన్ డిసైడ్ నేను చూసుకుంటలే, ఏం చూసుకోలే. వితౌట్ పురుషోత్తం దాస్ సార్ శ్రీనివాస్ వడ్డేమాన్ 0 ఉంటాడు. ఎందుకు అంటే నేను ఏం చేయాలో నాకంటే ముందు ఆలోచించి నాకు చెప్తున్నప్పుడు ఇక నా మైండ్తో పనిచేయడం అవసరమా? ఎస్ సార్ నో. తీసుకున్నోడు అదృష్టం మీద పోతాడు, తీసుకున్నోడు దురదృష్టంలో వాడు పోరాడతాడు. మీకు అదృష్టవంతులేనా? మీరు గట్టిగా చెప్పాలా? అదృష్టవంతులే కదా, నీతో అవుతుంది కదా. 8 to 11 ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సార్ మధ్యాహ్నం భోజనం ఎట్లా సార్ అంటే సర్ది కట్టుకొని పో, అది మధ్యలో రావద్దు, మళ్ళీ కట్టుకొని పో. పొద్దుగాల నేను ఒప్పుకొని మళ్ళీ డబ్బాలు పెట్టుకొని పో, నష్టంలే. 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఏం ఇంత తిరిగా పోతామా? ఏం కాదు కదా. మనిషి తినకుండానో నిద్రపోకుండా చచ్చిపోయినా లేరు. పొట్టి శ్రీరాములు గారు 43 రోజులు 53 రోజులు ఉన్నాడు తిండి తినకుండా. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉన్నది, నేను చేస్తే నా డౌన్లైన్ చేస్తాడు, నేను చేయకపోతే నా డౌన్లైన్ చేయడు. ఎంతమంది నమ్ముతారు ఇది? అందరూ నమ్ముతారా? ఒకసారి చేయలేదు ఎక్కుదాం ఒకసారి ప్లీజ్. ఈ ఫింగర్ చలో రౌండ్ చేద్దాం. రౌండ్ ముక్కు మీద పెట్టుకోండి. ఎవ్వరు తీయొద్దు, తప్పదు, అట్లా చేయద్దు. ఇప్పుడు నేను ఏమన్నంటే హ్యాండ్ రేస్ చేయండి, 1 ఫింగర్ చూపించండి, తర్వాత రౌండ్ చేయండి, తర్వాత ముక్కు మీద పెట్టుకోండి అని చెప్పాను. అది ఒక దొంగలు చూడు, మూతి మీద ముక్కు మీద పోతున్నాయి కుక్క. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, నేను ముక్కు మీదనే పెట్టుకోమను కదా, మీ వేలు తీసుకోవాలి, మీరు ఎందుకు మళ్ళీ బుగ్గ మీద పెట్టుకోరు? మీలో మాట్లాడుకుంటే ఇక నేనేం మాట్లాడు? ఓహో మీరు బుగ్గ మీద పెట్టుకోరా, మేము పెట్టుకున్నాం అంటారు.
ఇగో చూసిరు కదా, అప్లైన్ ఏం చేస్తే డౌన్ లైన్ అదే. నీ డౌన్ లైన్ బిజినెస్ చేస్తలేడా, ప్లాన్ చెప్తలేడా, టీవీ కొట్టలేడా, మీటింగ్ వస్తలేడా, నువ్వేం చేస్తున్నావు? నువ్వురా, నువ్వు కోను, నువ్వు చెయ్యి, నువ్వా ముందనాలు సక్క. మా తాత అంటుంటే ఇప్పుడు ముందనాలు సక్క పోతే వెనకాల సక్క వస్తుంది. అంటే పత్తి అవి విత్తనాలు నాటుకున్నప్పుడు సో కొంతమంది ఏమంటారు నాగల్తో దుంతో పోతే సీదలు ఏమంటారు లైన్ కొట్టినట్టే ఉంటారు. తాడు పెట్టి కొట్టిండ్రా నాయన. సో కానీ కొంతమంది ఉంటే 36 తిరిగి 320 అక్కడ ఆగిపోతారు. నేనంటే అట్లాంటి వాళ్ళు తిడతారా పోగొట్టారా? ఒడరీడు పలుకులు వచ్చాడేమో అంటారు. ఎస్ఆర్ను మనం పని కూడా కంటే సగం మధ్యలో తీసుకుపోయి లీడర్ని ఇచ్చిపెట్టినావు అనుకో, ఇంకా నువ్వేం బిజినెస్ చేస్తావు, వాళ్ళతో ఏం బిజినెస్ చేపిస్తావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌన్ లైన్ 8 to 11 లో రావాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఎవరు ఉండాలి? గ్రూప్లు వచ్చినాయా మీ దగ్గరికి? 8 to 11 గ్రూప్స్ వచ్చినాయా? ఉన్నారా మీరు అలా? కానీ ఇవాళ వరకు కూడా ఒక్క ఫోటో కూడా పెట్టకుండా వచ్చి కొంతమంది ఇలా ఒక్క ఫోటో కూడా. 8 to 11 మనం హుషారుగా దాంట్లో పని చేస్తే మనల్ని చూసి ఇంకొక 10 మంది పని చేస్తారు. సో ఆ హుషారుగా మీరు పని చేయకపోతే మీరు కింద డౌన్ లైన్కి ఏం నేర్పిస్తారు? ఎస్ఆర్ నో? మేము కూడా రోజు అదే పని చేస్తాం. పొద్దుగా లేచినామా, జూమ్ అటెండ్ అయినామా, రెడీ అయినామా, ఇంత ఏదో పెడితే తిన్నామా, భగవంతుడికి నమస్కారం చేసినామా, బయట వచ్చామా, ఇంకేముండదు. మళ్ళా చూద్దాం నైట్. ఇట్లా మీరు కొన్ని రోజులు, ఒక 6 నెలలు, 5 నెలలు, సంవత్సరం మీరు దీన్ని తూచి తప్పకుండా పాటించండి. వద్దన్న సక్సెస్ మీ దగ్గరే వస్తుంది. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పే మాట్లాడుతుంటారు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం ఓంగి సలాం కొడుతుంది అన్నాడు సి నారాయణ. నువ్వు గనక ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నీచోకపోతే, నువ్వు ఫెయిల్యూర్ అయితే, నువ్వు సావకుండా నువ్వు సచ్చినంత లెక్క చేస్తాను జనాలు. ఎస్ఆర్నో? కానీ జర మొలక పైకెత్తి పైకి వెళ్ళినాం అనుకో, ఇక వంగి దండాలు పెడతారు. మా ఓడైనా బెల్లు కొన్నాడు, మా ఓడైనా పెద్దలు కొన్నాడు, 10 లక్షలు సంపాదిస్తున్నాడు, ఇట్టా అట్టా. తిట్టిన నోర్లు కూడా దండం పెడతాయి నువ్వు పని చేస్తే, నీ పని నువ్వు చేస్తే. మరి నీ పని నువ్వు చేయడానికి రెడీ ఉన్నావా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ ఎక్సైటెడ్? I wish you all the best. God bless you. Thank you very much. Thank you.